రకరకాల వ్యాధులతో వైద్యుల వద్దకు వెళుతుంటారు బాధితులు. వైద్యులు వారికి రకరకాల పరీక్షలు చేసి చికిత్స చేస్తుంటారు. అలా డాక్టర్ దగ్గరకు వెళ్లిన ఓ పేషెంట్ ఎక్స్రే రిపోర్ట్ చూసి డాక్టర్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అతని కడుపులో ఏకంగా 15 సెంటీమీటర్ల పొడవైన చాకు కనిపించింది. అంత పదునైన ఆయుధం కడుపులో ఉన్న లోపల ఉన్న అవయవాలకు ఎలాంటి గాయాలు కాకపోవడం డాక్టర్లను మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన నేపాల్లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు క్యూరియస్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. నేపాల్కు చెందిన ఓ 22 ఏళ్ల యువకుడు కడుపు నొప్పితో బాధపడుతూ ఇటీవలే ఆసుపత్రికి వెళ్లాడు. అయితే అతడిలో వికారం, విరోచనాలు, వాంతులు కావడం లాంటి లక్షణాలేవీ కనిపించలేదు. బీపీ కూడా సాధారణంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ క్రమంలోనే అతడి శరీరాన్ని పరిశీలించగా పొట్ట కుడి భాగంలో కుట్టు వేసి ఉన్న ఘాటు కనిపించింది. ఏం జరిగిందని వైద్యులు ప్రశ్నించగా అంతకుముందు రోజు గొడవ జరిగిందని, అప్పుడే ఆ గాయమైందని తెలిపాడు. అనుమానం వచ్చిన వైద్యులు ఎక్స్రే తీయించారు. పొట్టలో 15 సెంటీమీటర్ల పొడవైన చాకు ఉన్నట్లు ఎక్స్రే రిపోర్ట్లో తేలింది. శస్త్రచికిత్స నిర్వహించి ఆ వస్తువును తొలగించారు. ఆ చాకు ఒకవైపు నుంచి మరొక వైపునకు తిరిగినప్పటికీ పొట్ట భాగంలోని అవయవాలు ఏవీ తీవ్రంగా దెబ్బతినలేదని వైద్యులు తెలిపారు. చాకు పొడిచినప్పుడు పెద్ద గాయమేమీ కాకపోవడం, పైగా మద్యం మత్తులో ఉండటంతో ఏం జరిగిందో బాధితుడు గుర్తించలేకపోయినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. ఘటన జరిగిన రోజు స్థానికంగా ఉండే ఓ ఆరోగ్య కార్యకర్త అతడి గాయానికి కుట్లు వేసినట్లు పేర్కొంది. తర్వాతి రోజు పొట్ట భాగంలో అసౌకర్యంగా అనిపించడంతో అతడు వైద్యుల వద్దకు వెళ్లగా అసలు విషయం బయటపడింది. ఇదిలా ఉంటే అతని కంటే ముందే ఒక పేషెంట్ కడుపులో ఏకంగా 30 కత్తులకు పైగా తీశారు మరోచోట. మనోడు మందు కొట్టినప్పుడల్లా ఒక్కో కత్తి గొట్టుకున మింగేసేవాడు. దీంతో అవన్నీ పోగై చివరకు ఆ పేషెంట్స్ కడుపు కత్తుల కర్మాగారం అయింది. ఇదిగో ఇక్కడ ఇన్ని కత్తులను పాపం డాక్టర్లు ఎలాగో బయటకు తీసి ఇలా పెట్టారు. ఇలాంటి పేషెంట్లను ఏమనాలి? కత్తిలాంటి మనుషులు అనాలా? కత్తిని మింగే మనుషులు అనాలా?